బలం ఉండాల్సింది నీ చేతి కండల్లో కాదు, నీవు ఆలోచించే ఆలోచనలో ఉండాలి. మనసు కూడా చాలా విచిత్రమైనది. సంతోషాన్ని ఇచ్చిన వాళ్ళనైనా మర్చిపోతుందేమో కానీ బాధను కలిగించిన వారిని మాత్రం ఎన్నటికీ మరువదు. ఎక్కువగా నమ్మటం, ఎక్కువగా ప్రేమించటం, ఎక్కువగా ఆశించటం ఫలితంగా వచ్చే బాధ కూడా ఎక్కువగానే ఉంటుంది. పని మొదలుపెట్టినప్పుడు ఆపకూడదు. మొదలుపెట్టావు కాబట్టి ముగించు. మనిషి కాదు మారాల్సింది, మనసు మారాలి. ఆలోచించే విధానం మారాలి. మంచిగా ఆలోచిస్తే అన్నీ మంచిగానే కనిపిస్తాయి. చెడుగా ఆలోచిస్తే అన్నీ చెడుగానే కనిపిస్తాయి. వైఫల్యంతో వెనుదిరిగేవారు కొందరు, పట్టుదలతో అక్కడి నుండి మొదలుపెట్టేవారు కొందరు. ఎక్కడి నుండి మొదలుపెట్టామనేది ముఖ్యం కాదు, ఎక్కడ ముగించామన్నది ముఖ్యం. కాలం మారిపోవచ్చు, మన చుట్టూ ఉన్న మనుషులు మారిపోవచ్చు, కానీ మనం నమ్ముకున్న దేవుడు మారనే మారడు. నిన్ను తక్కువ చేసి మాట్లాడినప్పుడు మౌనంగా ఉండటం, తిట్టినప్పుడు కోపాన్ని చూపించకుండా ఉండటం, పొగిడినప్పుడు గర్వంతో విర్రవీగకుండా ఉండటం నేర్చుకో. నువ్వు నేర్చుకున్న ప్రతిదీ నిన్ను ఒక్కొక్క మెట్టు పైకే చేరుస్తాయి తప్ప ఎప్పటికీ కింద పడిపోయేలా చేయవు. అందరూ మనవాళ్లే అనుకో, తప్పులేదు. కానీ అందరూ మనలాంటి మనస్తత్వం కలవారే అని అనుకుంటే పొరపాటు. జీవించటానికి పోరాడేవారు కొందరు, పోరాడేందుకు జీవించేవారు కొందరు, జీవితంలో నటించేవారు కొందరు, నటిస్తూ జీవించేవారు కొందరు. జీవించినా, పోరాడినా, నటించినా ఆ జీవితాలు మనవి, దాని ఫలితము మనదే. నటన ముందు నిజాయితీ ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటుంది, కానీ నటనకు నిజాయితీ ఏదో ఒకరోజు ఖచ్చితంగా సమాధానం చెప్తుంది. అదేంటో గాని ప్రతి మనిషి తను చేసిన తప్పులను బీరువాలో బాండు పత్రాల్లా దాచుకొని ఇతరుల తప్పులను మాత్రం ప్రచార పత్రాల్లా వీధుల్లో ప్రచారం చేస్తూ ఉంటారు. గొడవ జరిగితే కానీ బయటపడవు. అసలు ఎవరి మనసులో ఏముందో చూడటానికి ఏముంది? అందరూ నవ్వుతూ పలకరించేవాళ్లే. అవసరం ఒకరిదైతే అవకాశం ఇంకొకరిది. ఆ కోపంలోనే మనిషి అసలు వ్యక్తిత్వం బయటపడుతుంది. కోపంలోనే మనసులో ఉన్న నిజమైన భావాలు బయటపడతాయి. దెబ్బలు తిన్న రాయి విగ్రహంలా మారుతుంది, కానీ దెబ్బలు కొట్టిన సుత్తే ఎప్పటికీ సుత్తిలాగే ఉంటుంది. ఎదురు దెబ్బలు తిన్నవాడు, నొప్పి విలువ తెలుసుకున్నవాడు మహనీయుడవుతాడు. ఇతరులకు ఇబ్బంది పెట్టేవాడు ఎప్పటికీ ఉన్న దగ్గరే ఉంటాడు. తన వరకు వచ్చినప్పుడు మాత్రమే మనిషికి బాధ విలువ తెలుస్తుంది. అప్పటి వరకు ఎదుటి వారి బాధ చులకనగా కనిపిస్తుంది. కొందరు ఒక మాట అంటే పడరు, వారు మాత్రం ఇంకొకరిని ఎన్ని మాటలైనా అని బాధ పెడతారు. నీ జీవితం ఒకటి చేతిలో ఆటబొమ్మ కాకూడదు. ఓటమైనా, గెలుపైనా, బాధైనా, బరువైనా, నష్టమైనా, ఎంత కష్టమైనా నీ జీవితం నీ చేతుల్లోనే ఉండాలి. ప్రాణం పోతున్నా బానిస బ్రతుకు మాత్రం బ్రతకవద్దు. జరిగిన దాన్ని గురించి ఎప్పుడూ చింతించకు. ఎందుకంటే మనకు జరిగే మంచి మనకు ఆనందాన్ని ఇస్తే, జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది. ప్రశాంతంగా ఆలోచిస్తే ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. గందరగోళంలో నీ మనసు ఉంటే పరిష్కారం సైతం నీకు సమస్యగానే కనిపిస్తుంది. ఒక చెట్టును నరకటానికి నాకు 9 గంటలు ఉంటే మొదటి 6 గంటలు నా గొడ్డలిని పదును పెట్టడానికి గడుపుతాను. చిరునవ్వు, మౌనం రెండూ గొప్ప ఆయుధాలు. చిరునవ్వుతో చాలా సమస్యలను పరిష్కరించుకోవచ్చు. మౌనంతో చాలా సమస్యలను రాకుండా చూసుకోవచ్చు. ఆశతో ఉన్నవాడికి అధికారం ఇస్తే దోచుకు తింటాడు. ఆశయంతో ఉన్నవాడికి అధికారం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తాడు. ఎదిగిన వాడి పరిచయం కోసం ఎగబడతారు. మనకు పరిచయం ఉన్నవాడు ఎదిగితే చూసి తట్టుకోలేరు. ఉన్నవాటితోనే పని ప్రారంభించండి.
లేని వాటి కోసం ప్రయాసపడవద్దు. గుర్తుంచుకో, నిందించాల్సింది చీకటిని కాదు, నిన్ను అక్కడే కూర్చోబెట్టిన నీ ఆలోచనలని. ఎంత కరెక్ట్గా రాసినా రాంగ్ అనే పదాన్ని రాంగ్ అనే చదవాలి. అలాగే కొందరు మనుషులు అంతే, మనం ఎంత కరెక్ట్గా ఉన్నా వాళ్ళ దృష్టిలో రాంగ్గానే కనిపిస్తాం. అలాంటి వాళ్ళని పట్టించుకోవద్దు. విషాన్ని ఎన్నిసార్లు వడబోసినా అమృతం అవ్వదు. అలాగే మనల్ని అర్థం చేసుకోలేని వాళ్లకు ఎంత చెప్పినా మన విలువ తెలియదు. దారి బాగుంటే ప్రయాణం అందంగా ఉండొచ్చు, కానీ తోడు బాగుంటేనే జీవిత ప్రయాణం అద్భుతంగా ఉంటుంది. జీవితం అనేది ప్రసాదం లాంటిది. దక్కిన దానితో సంతృప్తి చెందాలే కానీ జీడిపప్పు లేదు, కిస్మిస్ లేదు అంటూ నిందించకూడదు. ఒక మంచి మనిషి యొక్క విలువ విడిపోతేనే తెలుస్తుంది. కాలం యొక్క విలువ గడిచిపోతేనే తెలుస్తుంది. జీవితం యొక్క విలువ అనుభవిస్తేనే తెలుస్తుంది. తెలివి అందరికీ ఉంటుంది. దానిని మోసానికి వాడాలా లేక నిజాయితీగా ఉండాలా అనేది సంస్కారంపై ఆధారపడి ఉంటుంది. పని చేయకపోవటం వల్ల అనుమానం, భయం కలుగుతాయి. పని చేయటం వల్ల నమ్మకం, ధైర్యం పెరుగుతాయి. సంతోషం అనేది రెడీమేడ్గా దొరకదు, అది మీ స్వంత చర్యల నుండి లభిస్తుంది. ఎండాకాలంలో సూర్యుడిని తిట్టిన వారే చలికాలంలో సూర్యుడి రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటారు. అలాగే ఈరోజు మనల్ని కాదని వెళ్ళిన వారే ఏదో ఒక రోజు వెతుక్కుంటూ వస్తారు. అందుకే ఓర్పు ఎంతో అవసరం. కోపం రావటం సహజం, అయితే దాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎవరి మీద ప్రదర్శించాలో తెలుసుకోవటమే విజ్ఞత. ఎప్పుడూ బాధపడుతూ ఉంటే బ్రతుకు భయపెడుతుంది. అదే ప్రతిక్షణం నవ్వుతూ ఉంటే జీవితం తల వంచుతుంది. డబ్బొస్తే నీ చుట్టూ చేరేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ జబ్బొస్తే నిన్ను చూసేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఖర్చు పెట్టినంత సులువుగా సంపాదించలేవు, కాబట్టి నీ కోసం కొంత దాచుకో. జీవితం అంటే ఒకరిని ఏడిపించేలా కాదు, నీ కోసం ఒకరు ఏడ్చేలా బ్రతకాలి. నిజం నీతిగా ఒంటరి అవుతుంది, అబద్ధం నమ్మిస్తూ నటిస్తూ దగ్గరై మోసం చేస్తుంది. జలపాతపు దారికి బండరాళ్ళు అడ్డు రాకపోతే శ్రావ్యమైన శబ్దాలను మనం వినలేము. అలాగే జీవితంలో కష్టాలు అనుభవించకపోతే సుఖం యొక్క విలువను తెలుసుకోలేము. కఠినమైన మనస్సు వెనుక సరళమైన హృదయం ఉంటుంది. కోపంగా అనే మాట వెనుక బాధ్యతతో కూడిన ప్రేమ ఉంటుంది, కానీ వాటిని ఎవరూ గుర్తించరు. తన కోసం కట్టిన తాజ్మహల్ను లోకులు మాత్రమే చూస్తున్నారు, కానీ ముంతాజ్ చూడటం లేదు కదా. అందుకే ఉన్నప్పుడే అయిన వాళ్ళ పట్ల ఆత్మీయత చూపించాలి. పోయిన తర్వాత ఎన్ని ఆర్భాటాలు చూపినా వృధాయే. మోసేది బరువు అనుకుంటే దింపేయాలనిపిస్తుంది, బాధ్యత అనుకుంటే మోయాలనిపిస్తుంది. నోటిని, నాలుకను అదుపు చేసుకున్నవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకుంటాడు. ధనంతో ముడిపడిన బంధం ఆ ధనం ఉన్నంత వరకే ఉంటుంది. మనసుతో ముడిపడిన బంధం మనిషి ఉన్నంత వరకు ఉంటుంది. సమయం నీది కానప్పుడు కొంచెం ఓర్చుకో, అదే సమయం నీ విలువను తెలియజేస్తుంది. ఎంత ఓర్చుకుంటే అంత గొప్ప స్థానానికి చేరుకుంటావు. అవసరం ఉన్నా లేకున్నా ఎప్పుడూ ఒకేలా ఉండు. అవసరం కోసం నటించే బంధాలు ఎప్పటికీ శాశ్వతం కాదు. కష్టాలు ఏడ్చినా పోవు, సుఖాలు నవ్వితే రావు. గుండె నిబ్బరంతో నవ్వుతో పోరాడితే నేటి కష్టాలే రేపటి సుఖాలవుతాయి. కాలం కలిసి రాకపోతే అవసరం లేని విషయాలకు కూడా మనం మాట పడవలసి వస్తుంది. ఈ రోజుల్లో మాట కన్నా మౌనమే మేలు. నీలోని ఆందోళనను ఇతరులతో పంచుకుంటే కొంత భారం తగ్గుతుందేమో, కానీ నీ బాధను పరమ తండ్రితో పంచుకుంటే నీకు సమాధానం లభిస్తుంది. నిద్రపోయేటప్పుడు ప్రశాంతంగాను, నిద్ర లేచేటప్పుడు సంతోషంగాను ఎవరైతే ఉంటారో వారే నిజమైన కోటీశ్వరులు. నువ్వు ఒకరికి కీడు తలపెట్టాలని చూస్తే నీకు కీడు చేసేవాడు నీ పక్కనే ఉంటాడని గుర్తుంచుకో. డబ్బుతో కొనుక్కునే వస్తువులు కొనుక్కో, పోగొట్టుకో, పర్వాలేదు, కానీ డబ్బుతో కొనలేనివి పోగొట్టుకోకు, అవి ఎన్నడూ తిరిగి రావు.
నీలోని బలహీనతలను నీచులకు తెలియజేయకూడదు. సమయం చూసి హేళన చేస్తారు. నీ శత్రువు మీద జయం పొందటానికి ఒకటే మార్గం, అతనిని నీ స్నేహితునిగా మార్చుకోవటమే. మన క్యారెక్టర్ గురించి ఒకరు వేలెత్తి చూపిస్తున్నారంటే వారికి నచ్చినట్లు మనం ఉండట్లేదని అర్థం. అంతేకాని మన క్యారెక్టర్ బ్యాడ్ అని కాదు. వేలెత్తి చూపే వాళ్ళందరూ నీతిమంతులు కాదు. మీరు నిజంగా మనస్ఫూర్తిగా నవ్వితే తప్పకుండా మీ బాధ నుండి బయటికి వస్తారు.